ఫెలోషిప్ వస్తుంది పిల్లలు. సో ఇట్లా 10 pages అన్నమాట. ఇలా చేసి ఇలా ఫైల్ లాగా చేసిన తర్వాత వీళ్ళ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి భరతనాట్యం గురించి అమ్మాయి రాసింది, దీని అమ్మాయి పేరు దెన్ అలాగే వాళ్ళ లైక్ ఐడి ప్రూఫ్, స్కూల్ ఏముంటుందో ఆ ఐడి ప్రూఫ్, అలాగే పేరెంట్స్కి అకౌంట్ నెంబర్, ఎందుకంటే వీళ్ళకి ఫెలోషిప్ ఏముంటుందో స్కాలర్షిప్ అన్నమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లెజెండ్ ఆఫ్ కూచిపూడి వేంపటి చిన్న సత్యం గురించి మొత్తం రాశారనమాట. అంటే పిల్లలకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది కళల గురించి, దీని వచ్చేసి కళాకారుల గురించి, దీని వచ్చేసి వాళ్ళు చేస్తున్నటువంటి ఏది కూచిపూడి అయినా భరతనాట్యం అయినా సరే ఏ కళ గురించి చేస్తున్నారు, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నారు. రోజుని సిసిఆర్కి సంబంధించిన స్కాలర్షిప్కి సంబంధించిన అప్లికేషన్ కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ డాక్టర్ అనూహ్యారెడ్డి గారి యొక్క ఆర్గనైజేషన్లో గురువులు అందిప్పి, లావణ్య, అదేవిధంగా మన జానకీదేవి గారు అందరూ కలిసి ఈ రోజుని ఈ అప్లికేషన్స్ స్వీకరించారు. మొత్తం ఇప్పటికీ 71 మంది అప్లికేషన్స్ ఇచ్చారు. వీళ్ళకి స్కాలర్షిప్ రావడం కోసం కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ కృషి చేస్తున్నది. ఇందులో పాల్గొన్న గురువులకి, అదేవిధంగా విద్యార్థులకి, వాళ్ళని శ్రద్ధగా తీసుకొచ్చిన తల్లిదండ్రులకి అందరికీ కూడా కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున స్టూడెంట్స్ని అందరినీ గ్యాదర్ చేసి అప్లికేషన్స్ తీసుకోవడం అన్నది కేవలం కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీకి సాధ్యం. దానికి నాయకత్వం వహిస్తున్న కళాబంధు డాక్టర్ అనూహ్యారెడ్డి గారికి గురువులు, అదేవిధంగా విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక రాబోయే కాలంలో కూడా ఇటువంటి వాటిల్లో కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తుందని చెప్పి ఆశని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈరోజు మాకు ఇంచుమించు 70 అప్లికేషన్స్ వచ్చినాయండి. ఇవన్నీ కూడా అన్నీ ఇప్పుడు చెక్ చేసి మేమంతా కరెక్షన్ చేసి గురువుల అధీనంలో అడ్రస్తో రాసి కింద మేడం అడ్రస్ కూడా ఉన్నది. మేము ఇదంతా కూడా ఢిల్లీకి పోస్ట్ చేయడం జరుగుతుందండి. కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ నుంచి జరిగినటువంటి యాక్టివిటీ. సో ఇవన్నీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఎలిజిబిలిటీ ఎవరు ఉంటారో తప్పకుండా వాళ్ళకి లైక్ సెంట్రల్ గవర్నమెంట్ లైక్ స్కాలర్షిప్ ఇవ్వాలా అని చెప్పేసి ఆ శివయ్యని మరీ కోరుకుంటున్నాము. జై హింద్.